నమస్తే కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. జెడ్పీ సమావేశం రసాబసా, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రాకపోవడంపై వైసీపీ నేతల సీరియస్. వైఎస్ జగన్ కు అహంకారం, అందుకే అలాంటి మాటలు అన్న పులివెందుల టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి. అక్రమ కేసులకు భయపడేది లేదన్న విడుదల రజని. కడప నగరంలో రచయిత మహాసభలు. జైల్లో కొనసాగుతున్న విచారణ, హాజరైన చైతన్యారెడ్డి, ప్రకాష్. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామని, కలెక్టర్ హాజరు కాకపోతే ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ హాజరు కాలేదని సమావేశ మందిరం నుంచి ప్రజాప్రతినిధులు బయటికి వెళ్లారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వేదికగా ఉన్న సర్వసభ్య సమావేశానికి వచ్చామని వారు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అధికారులు నిమ్మకు నీరు వచ్చినట్టుగా ఉన్నారని జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరు కావడంతో తిరిగి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు రామ్ సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్లాన్ డిపార్ట్మెంట్ వారు న్యూ డిపార్ట్మెంట్ కూడా విధంగా మరి చూపించాలని ఈ సందర్భంగా ఏం మాట్లాడతారు మీరు? కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మాట్లాడతారు మీటింగ్ లో. మాట్లాడతామా మళ్ళీ అత్యవసర మీటింగ్ మా అందరూ సెక్రటరీ రోజు కూడా ఇటుగా ఉండకుండా వాళ్ళందరినీ పిలిపించింది. మాక్సిమం అది బిస్కెట్లు వేసేట్టు వేస్తే ఎట్లా మేడం? మాకు ఎవరు అడగాలి బిస్కెట్ వేసి వెళ్ళిపోతారు అంటే బిస్కెట్ ఆడ పెట్టి తినేసి వెళ్ళిపోతామా మేడం? మేము అడగాలి కదా మండల సమస్యలు ఏంది మేడం మీరు చెప్పేది? మీకు చెప్పేదానికి మాకు ఛాన్స్ ఉంది కాబట్టి మేము చెప్తాం. కలెక్టర్ కానీ జేసీ గారు కానీ రిలీజ్ తరఫున కానీ ఎవరు రాకుండా రోజు మేము మీటింగ్ వచ్చి మాకు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది. ఆ బుద్ధి మీకు వచ్చేదానికి లేనప్పుడు మేము మీటింగ్ రావడం ఎందుకు మేడం? మంది అన్న మీటింగ్ జిల్లా పరిషత్ది, మీరు అర్థం చేసుకోండి. వస్తున్నారండి సార్. ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏదంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగించేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగించేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం
కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లే. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్, ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుట్ సైడ్. జగన్ అహంకారం ఇంకా తగ్గలేదని, అందుకే ఎంట్రుక కూడా పీకలేరంటూ వ్యాఖ్యానం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పులివెందుల నేత మద్దూరి వెంకట్రామరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన ఒకవైపు, వైకాపాకు నేతల రాజీనామాలు మరోవైపుతో వైఎస్ జగన్ కు మతి భ్రమించిందని పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. మధ్యలో ఇదే పదము అంటే నా వెంట్రుక కూడా పెరకలేరు అనే పదాన్ని చాలాసార్లు ఆయన సందర్భానుసారంగా అసందర్భ పేలాపనలు పేలుంటాయని చాలా ఉన్నాయి. నా వెంట్రుక కూడా పెరగలేరంటే అది ఎట్లా ఉంటుంది? మరలా నీకు పదవి పోయినా కూడా తెలివి లేదు అంటే 1 అయిపోయింది 2 అంటాడావు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతికుందో లేదో, మీ నాయకులకు మతికుందో లేదో, నీది 1 కాదు 2 కాదు. 2011లో నువ్వు పార్టీని స్థాపించినప్పుడు నువ్వు కంటెస్ట్ చేసిన అన్ని స్థానాలు 2-3 మినహా అన్నీ నీకు వచ్చినాయి. ఆ రోజు నీకు అధికారం మాదే, సోనియా గాంధీని తరిమినా వాళ్ళని తరిమినా అని చెప్పి అహంకారంతో మాట్లాడి ఇట్లా మాట్లాడే 2014లో రాష్ట్రం సపరేట్గా ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి, రాజకీయంగా ఏ సందర్భానుసారంగా ఎవరు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో, విజ్ఞతతో ఆ రోజు పరిణితి చెందిన ఓటర్ మహాశయులు 2014లో అనుభవజ్ఞుడు, అన్నీ తెలిసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక గాడిలోకి వస్తుందనే ఆలోచనతో ఆ రోజు నీ పార్టీకి ఓట్లు వేయకుండా కేవలం నీకు 67 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత ఈ రాష్ట్రానికి. 2019లో కేవలం ఒకే ఒక సాగు చంద్రబాబు నాయుడు చూసినాము, ఒక స్థాయికి తీసుకొచ్చినాడు. యువకుడు ముందుండి నడుపుతాడు, ఈ రాష్ట్రం పరుగులు పెట్టేశాడు. ఆయనకు కొంచెం ఏజ్ అయిందని ఏమనుకున్నారు ప్రజలు. కానీ నీ మీద ప్రేమతోన మీ నాన్న అయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక్క 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమతోనో నీకు 2019-24 అధికారంలోకి ఇస్తే నువ్వు చేయని దుర్మార్గం లేదు, నువ్వు చేయని లేదు. నువ్వు ఎన్ని కావాలన్నీ ప్రజలను కానీ ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కానీ నానా రకాల ఇబ్బందులు పడి పెట్టినటువంటి నీవు నీ చరిత్ర తెలియంది కాదు. నీవు నిన్న 2024లో 3వ తూరి పోటీ చేసింది నీ పార్టీ. చేర్చే ఏమైంది? 2014లో నీకు 67 సీట్లు, 2019లో 151 సీట్లు, 2024లో నీకు కేవలం 11 సీట్లు. అంటే 67, 151, 11 అంటే నువ్వు ఎంత డిస్క్వాలిఫై అయినావో నువ్వు ప్రజల నిన్ను చిత్కరించడానికి. నీకు 2014, 19 67 సీట్లు, 19లో 151 సీట్లు ఇచ్చారంటే ఒక బారు చూస్తామని ఒక భావన తప్ప నీ గొప్పదనం కానీ నీ కుటుంబ నేపథ్యం చూసి కాదు. ఒక యువకుడనే ఆలోచనతో నీకు ఇచ్చినారు. కానీ నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడమే కాకుండా నిన్ను నమ్ముకున్న నాయకులను నీ వెన్నంట ఉండే నాయకులను ఈరోజు అందరినీ ముంచినావు. కేవలం పులివెందులలో చూసుకుంటే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చేసిన వెధవ పనికి, మీ కుటుంబ సభ్యులు చేసిన వెధవ పనికి బీదా బిక్కోళ్ళు దాంట్లో నిన్ను నమ్మి వచ్చినటువంటి కొంతమంది ఈరోజు అందరూ మటుమాయమవుతున్నారు. ఇటు ఎందుకైతారో మీరే పునః పరిశీలన చేసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా.
నువ్వు 2 కాదు 3 నీదంతా అయిపోయింది, ఏం లేదు. 67 150 కట్టి 11 అంటే 11 అంటే నువ్వు అసలు రాసేదానికి ఎలిజిబుల్ కాదు, నువ్వు ఎగ్జామ్ రాసేదానికి. నీకు 2029లో ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ అనేది మరలా పోటీ చేసి గెలుస్తుంది అని కళ్ళబొల్లి కథలు చెప్పి మా కార్యకర్తల వెంట్రుక కూడా పెరగలేరని రెచ్చగొడుతున్నావు. రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోయినా సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మనము ముందు చేసేటి మంచి చెడ్డలు మనం ఉంటే నువ్వు ఎన్ని చెప్పుకోవాల్సిన పనిలే, నువ్వు ఎన్ని మాట్లాడాల్సిన పనిలే, నీ వెనకబడితే వాళ్ళు నిందురు. ఈరోజు ఎందుకు లేరు కారణం అంటే నీవు నీ కుటుంబ సభ్యులు కానీ, నిన్ను నమ్మిన కార్యకర్తలు కానీ, నిన్ను నమ్మిన పార్టీలో కొంతమంది ఒక 5-6 కుటుంబాలు తప్ప బాగుపడిన పాపన పోలేదు. కావున నీది 2 లేదు 3 లేదు 0, నువ్వు ఇంటికి పోవడమే ఖాయము. నీకు పదవి అనేది ఇది ఒక కార్పొరేషన్ కంపెనీలాగా చూసినా కానీ 2014, 19, నువ్వు ఎండీగా ఉన్నట్టు నువ్వు బిజినెస్ అంటే ఏది ఎక్కడన్నా పోయి చిన్న చిన్న దేశాల్లో దొంగ సామ్రాజ్యం స్థాపించుకుంటారు. నువ్వు కానీ ఏదైనా ఎక్కడైనా కానీ నీ క్రిమినల్ మైండ్, నీ ఫ్యూచర్ ప్లాన్లు ఇక్కడ ఎక్కడ వర్కౌట్ కావు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2వ తూరి కాదు 3వ తూరి కాదు, అనుభవజ్ఞుడైనటువంటి అన్నీ తెలిసిన వ్యక్తి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే అవకాశాలు ఉంటాయి. కానీ నీలాంటి నక్క యుక్తులు పడే కుయుక్తులు పడే జిత్తుల మారిన నక్కలకు ఓటేసే కాలం చెల్లిపోయింది. దయచేసి నీది 2 లేదు 3 లేదు 0. అక్రమ కేసులకు తాము భయపడమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 7 సంవత్సరాల తన రాజకీయ అనుభవంతో చంద్రబాబు తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం తాను అండగా ఉంటానని అన్నారు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళుతాం. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా, హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగి. కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను, అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్.
నేను హెచ్చరిస్తున్నా, అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. వైఎస్ఆర్ జిల్లా రజల సంఘం మహాసభలు 2 రోజుల పాటు కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. మహాసభల్లో 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం, రాయలసీమ భాగస్వామ్యం అనే అంశంపై అనేక పత్ర సమర్పణలతో పాటు శతాధిక కవి సమ్మేళనం, అవధానాలు, సాహిత్యం సంబంధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాసభలకు అవనిగడ్డ శాసనసభ్యులు, తెలుగు భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సినీ నటుడు శివకృష్ణ, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈరోజు కడప పట్టణంలో వైఎస్ఆర్ జిల్లా రచయితల మహాసభలో పాల్గొనడం చాలా ఆనందదాయక విషయం. ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో రాయలసీమ పాత్రను చర్చించడానికి ఈరోజు రచయితలందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ సాహిత్యం అంటే సజీవ సాహిత్యం, వాస్తవికతని అర్థం పట్టే సాహిత్యం. అన్నమయ్య పదం పరిమళాలతో పరిమళించిన ప్రాంతం ఇది. అన్నమయ్య విశిష్టత ఏంటంటే ప్రజల నోట పలికే తెలుగు పదాలకి తన పద కవిత్వం ద్వారా పట్టం కట్టిన మహానుభావుడు అన్నమయ్య. ఈరోజు రచయితలు కూడా చాలా వాడుక భాషా పదాలు మరుగున పడిపోతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్నమయ్యని ఆదర్శంగా తీసుకుని రచయితలు తమ తమ ప్రాంతాల్లో ప్రజల నోట పలికే పదాలని సాహిత్యం ద్వారా బదిలీపరచాల్సిన అవసరం మాత్రం అంతేనా. ఈరోజు మహానుభావులు ఇక్కడ జన్మించారు. ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మేంద్రస్వామి. వారి కాలంలో చుట్టూరా చీకటి ఆవరించుకున్న సమయంలో, సమాజం పెడుపోకడల్లో పోతున్న సమయంలో వారు తమ రచన ద్వారా దిశానిర్దేశం చేశారు. వారెవరు కూడా రాజాశ్రయాన్ని కోరుకున్నా కాదు, రాజులకు తలవంచిన వాళ్ళు కాదు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తమ రచనల ద్వారా జాతిని ప్రబోధించి నీతి మార్గాన్ని నడిపించిన మహానుభావులు వారు. అలాగే నేటి రచయితలు ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సమాజం అనేక రకరకాల వింత పోగడలతో అన్ని రంగాల్లో కూడా విలువలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రచయితలు మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పాలి, మనిషిగా రూపొందించే విధంగా సాహిత్యాన్ని వారు రచించి ఒక మార్గనిర్దేశనం చేయాల్సిన బాధ్యత మాత్రం అంతే ఉంది. ప్రత్యేకించి రాయలసీమ సాహిత్యానికి వచ్చేవి 2 అంశాలు. ఒకటి కరువు, రెండోది ఫ్యాక్షన్స్. ఈ రెండిటితోనూ రాయలసీమ ప్రజలు పడుతున్న బాధల్ని తమ రచనల ద్వారా చాటి చెప్పిన ఘనత రాయలసీమ ప్రజలు. అది కవిత్వం ద్వారా కావచ్చు, కథల ద్వారా కావచ్చు, నవలల ద్వారా కావచ్చు, ఏ సాహితీ ప్రక్రియ ద్వారానైనా సమాజంలో ఫ్యాక్షనిజంలో ఏ విధంగా నష్టం జరుగుతుంది, కరువుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడి ఆకలి చావాల్సిన పరిస్థితి వచ్చింది, వీటిని లోకాన్ని తెలియజెప్పడంలో రాయలసీమ రచయితలు వహించిన పాత్ర మాత్రం శ్లాఘనీయమైందని చెప్పి మాత్రం మనం చేస్తాం.
అందుకని సమాజంలో ఏ బాధలు అయితే ఉంటాయో ఆ బాధలను వెలిగి చెప్పాల్సిన బాధ్యత రచయితల పాత్ర. ఆ పాత్రని రాయలసీమ రచయితలు విజయవంతంగా నిర్వహించారు. సమాజాన్ని సంస్కరించి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి తమ సాహిత్య సృజనాన్ని ఉపయోగించినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గతంలో కడప జిల్లా రచయిత సంఘం ఎంతో ఆదర్శవంతమైన సేవ చేసింది. ఇవాళ జిల్లాలు విడిపోయిన తర్వాత డాక్టర్ మూలా మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆరంభించడం, రచయితలందరినీ కూడా ఒక చోట ఒక వేదిక మీదకి తీసుకురావటం, వారి వారి భావాల్ని ఇక్కడ పంచుకునేలాగా చేయటం అన్నది చాలా అభినందనీయ విషయం. పరస్పరం వారు చేసుకున్న రచనల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా రచయితల భావాల్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి వేదికలు చాలా అవసరం. దాంతోపాటు ఇవాళ రచయితలకి మరొక పాత్ర కూడా ఉంది. కేవలం ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించడమే కాదు, ఆ సాహిత్యం చదివే తరాన్ని కూడా తయారు చేయాల్సిన బాధ్యత ఏర్పడింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ తెలుగునాడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఇవాళ ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చిన తర్వాత తెలుగు అక్షరాలు నేరవని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కొనసాగితే ఈ వేల సాహిత్యం చదివే వాళ్ళు ఎవరుంటారు, ఇప్పుడు రచయితలు సృష్టిస్తున్న సాహిత్యాన్ని చదివే వాళ్ళు ఎవరుంటారు అన్నది వాళ్ళ పెద్ద ప్రశ్నార్థకమైన అంశం. అంచేత పక్కన మంచి సాహిత్యాన్ని సృష్టించడంతో పాటు ముందు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత, భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ రచయితల మీద ఉందని చెప్పి మాత్రం సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే భాషా ప్రియత్వం ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది, స్వాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది, భాషాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన రచనలతో తెలుగు జాతిని ప్రభావితం చేసి తెలుగు జాతికి అస్తిత్వాన్ని నిలిపే విధంగా వారందరినీ కూడా తీర్చిదాల్సిన బాధ్యత రచయితల మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభ ఇది. ఎందుకంటే రచయిత అంటేనే మేధావు కింద సమానం. మేధావులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు సమాజానికి మేలు చేయాలి, ఎప్పుడు మేలు చేస్తుంటారు. అసలు రచయితలు అనేవాడు లేకపోతే సమాజమే లేదని నా భావన. ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా ఆది నుండి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఈ సమాజం 3 పూలు 6 కాయలుగా ఇంకా బ్రతికుందంటే ఈ యొక్క మేధావులు, రచయితలు వాళ్ళు రచించినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు అవన్నీ కూడా ఈ రోజుకి మనం ఆచరిస్తున్నాం. వాళ్ళలా రాయబట్టే ఈ రోజుకి వాళ్ళు ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం నేర్చుకుని అవలంబిస్తూ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ రచయితల సంఘం ఏదైతే ఉందో మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరొక్కసారి వీళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరిని బెదిరించారని ఫిర్యాదు నేపథ్యంలో కడప సెంట్రల్ జైల్లో డాక్టర్ చైతన్యారెడ్డిని జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ని ఈరోజు విచారణ అధికారి విచారించారు. విచారణ విషయాలు తెలియాల్సి ఉంది.
ఎవరికైనా కూడా నిన్న తెలుసుకున్నా మనం కొడుకు పుడితే మనకి ఏం జరుగుతుంది, కూతురు పుడితే మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని. ఎవరైనా కూడా పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు. పుత్ర సంతానం ఎందుకయ్యా అంటే మన రక్తం పంచుక పుట్టినటువంటి కొడుకు ఎవరైతే ఉంటారో మరణాంతం కూడా మనకు మోక్షం కలగాలంటే మన రక్తం పంచుక పుట్టినటువంటి కొడుకు కర్మకాండ కార్యక్రమాలు ఎప్పుడైతే జరుపుతారో అప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుందన్నమాట. అదేవిధంగా అన్ని దానములకెల్లా గొప్ప దానం ఏమిటయ్యా అంటే ఏమిటి? అన్నం తింటావు గంటగా నాకే తిరుగుతుంటే మర్చిపోతావు. అన్నం కాదు. సమంతతో విడాకుల గురించి నాగ చైతన్య తాజాగా మాట్లాడారు. ఎమోషనల్ కమెంట్లు చేశారు. తనను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. భావోద్వేగంగా మాట్లాడారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు 4 ఏళ్లవుతోంది. శోభిత ధూళిపాలను గతేడాది వివాహం చేసుకున్నారు చైతు. అయితే నాగ చైతన్య సమంత విడాకుల విషయం అప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చర్చలు సాగుతూనే ఉంటాయి. విషయంపై నాగ చైతన్య ఎమోషనల్ అయ్యారు. తండేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో విడిపోవడం గురించి చైతన్య మాట్లాడారు. జీవిత భాగస్వామితో విడిపోవడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుందని, కానీ తనను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని నాగ చైతన్య అన్నారు. యూట్యూబ్ ఛానల్ రా టాక్స్ విత్ వీకే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు ఈ విషయంపై స్పందించారు. తాను కూడా ఓ విడిపోయిన కుటుంబం నుంచే వచ్చానని, తనకు ఆ బాధ తెలుసంటూ ఎమోషనల్ అయ్యారు నాగ చైతన్య. నా లైఫ్ లో ఏదైతే జరిగిందో చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఇది నా జీవితంలో మాత్రమే జరగలేదు. కానీ నన్ను ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారో, నేనేమైనా ఘోరమైన తప్పు చేశానా? రిలేషన్షిప్ ను బ్రేక్ చేయాలంటే నేను 1000 సార్లు ఆలోచిస్తా. ఎందుకంటే దాని పర్యావసనాలు నాకు తెలుసు. నేను కూడా బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడిని. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చైతు చెప్పుకొచ్చారు. నాగ చైతన్య తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మి దగ్గుపాటి కూడా గతంలో విడిపోయారు. ఆ తర్వాత అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నారు. తండ్రి దగ్గరే చైతు ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో విడిపోయిన ఫ్యామిలీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని ఈ ఇంటర్వ్యూలో చైతు ఎమోషనల్ అయ్యారు. తాను సమంత విడిపోవడం బాధగానే ఉందని, కానీ అది ఇద్దరి అంగీకారంతో కలిసి తీసుకున్న నిర్ణయమని చైతు స్పష్టం చేశారు. ఎవరి దారుల్లో వారు బాగా వెళుతున్నామని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు అది హెడ్లైన్ లా మారిందని బాధపడ్డారు. తన విడాకుల అంశం ఎంటర్టైన్మెంట్ లా అయిపోయిందని చైతు ఆవేదన వ్యక్తం చేశారు. అది ఒక హెడ్లైన్ లా, టాపిక్ లా, గాసిప్ లా అయిపోయింది. నేను ఆలోచించా, నేను దాని గురించి మాట్లాడితే ఈ ఇంటర్వ్యూ నుంచైనా, ఆ వీడియో నుంచైనా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. రాసే వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలని నాగ చైతన్య ఎమోషనల్ గా అన్నారు. 4 ఏళ్ల వివాహ బంధం తర్వాత 2021లో నాగ చైతన్య, సమంత పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే వీరి విడాకుల అంశంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇది హాట్ టాపిక్ గానే ఉంటుంది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించిన తండేల్ సినిమా ఈ శుక్రవారం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కింది. తొలి రోజు సుమారు 16 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనాలు వెలువడుతున్నాయి. నాగ చైతన్యకు ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఉంది. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటాలని ఆలోచిస్తుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శంఖం పూల మొక్కను ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని మొక్కలు చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. వాటిలో అపరాజిత మొక్క లేదా శంఖం పూల మొక్క కూడా ఒకటి. ఈ నీలం పువ్వు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కను బాల్కనీలో పెంచుకుంటే అవి తీగలాగా పాకుతాయి. ఈ మొక్కను నాటడం వెనుక మతపరమైన కారణాలు కూడా చెబుతారు. ఈ మొక్క వేర్లు, పువ్వులు కూడా చాలా శక్తివంతమైనవి. ఇవి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మీరు మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటాలని నిర్ణయించుకున్నట్లయితే దాని వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండింటినీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ బాల్కనీ లేదా ఇల్లు అందంగా ఉండాలంటే ఇలాంటి శంఖం పూల మొక్క పెంచాలి. అపరాజిత మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి వరమనే చెప్పుకోవాలి. దీని వేర్లను అనేక
అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా అపరాజిత పూల టీ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందట. ఆరోగ్య ప్రియులు ఈ రోజుల్లో ఈ ఫ్లవర్ టీని ఎక్కువగా తాగుతున్నారు. శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, మనసును చల్లగా ఉంచడం, మొత్తం ఆరోగ్యానికి ఈ బ్లూ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే దీన్ని పెంచడానికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు. మీ బిజీ షెడ్యూల్లో కూడా దీన్ని మీ బాల్కనీలో సులభంగా పెంచుకోవచ్చు. ఇది ఏ రకమైన వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది. ఎక్కువ పోషణ, నీరు అవసరం కూడా లేదు. ఈ మొక్కలో ఒక సమస్య ఉంది. అపరాజిత మొక్కను నాటి పట్టించుకోకుండా వదిలేస్తే మిగతా మొక్కలకు ప్రమాదకరం. దాని వేర్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి. దీనివల్ల ఇది ఇతర చుట్టుపక్కల మొక్కలను కప్పేసేలా ఎదుగుతుంది. అపరాజిత మొక్కను నాటిన తర్వాత మీరు దానిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. వాస్తవానికి ఈ మొక్క చాలా సున్నితమైనది. తెగుళ్ల ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి సోకిన తర్వాత ఇది మొత్తం మొక్కను త్వరగా దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం అదనపు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అపరాజిత మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో దానిని ఉంచడానికి సరైన ప్రదేశం, సరైన దిశ, నియమాల గురించి చెబుతారు. వాస్తు ప్రకారం దానిని తప్పుడు దిశలో పెడితే ఇది ఇంట్లో ప్రతికూలతలను వ్యాప్తి చేయడానికి పనిచేస్తుందట. ఈ మొక్కను పశ్చిమ లేదా దక్షిణ దిశలో నాటడం చాలా అశుభంగా పరిగణిస్తారు. మీరు వాస్తును విశ్వసిస్తే మీరు ఈ విషయాలపై కొంచెం పరిశోధన చేయవలసి ఉంటుంది. ఇది ఇవాల్టి కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.